ప్రముఖ నటుడు మరియు డబ్బింగ్ ఆర్టిస్ట్ పి రవిశంకర్ తన కుమారుడు అద్వైని హీరోగా పరిచయం చేస్తూ దర్శకత్వం వహించిన చిత్రం సుబ్రహ్మణ్యం. ఎస్జీ మూవీ క్రియేషన్స్ బ్యానర్ పై తిరుమల్ రెడ్డి, అనిల్ కడియాల నిర్మిస్తున్న ఈ చిత్ర బృందం దుబాయ్లో జరిగిన ప్రముఖ అవార్డ్ ఫంక్షన్లో ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ అయిన సుబ్రహ్మణ్యం ది ఫస్ట్ అడ్వెంచర్ ని ప్రదర్శించగా అన్ని చిత్ర పరిశ్రమల నుండి హాజరైన ప్రముఖులంతా మెచ్చుకోవడంతో ఈ సినిమాపై ఉన్న అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. మరి ఆ సంగతులు ఏంటో మనము చూసేద్దామా? డైలాగ్ కింగ్ సాయి కుమార్ బ్రదర్ గా, డబ్బింగ్ ఆర్టిస్టుగా మనందరికీ దగ్గరైన రవిశంకర్ తాజాగా తన అబ్బాయిని హీరోగా పరిచయం చేస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం సుబ్రహ్మణ్య. సోషియో ఫ్యాంటసీ అడ్వెంచర్ గా రూపొందిన ఈ సినిమా ఇటీవల కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ తనయుడైన సూపర్ స్టార్ శివర్ణ అలియా శివరాజ్ చేతుల మీదుగా విడుదలైన సంగతి తెలిసిందే. ప్రీమియం లార్జ్ ఫార్మాట్ మరియు ఐమాక్స్ థియేటర్లలో ప్రేక్షకులకు విజువల్ వండర్ థ్రిల్లర్ ను అందించడానికి ఈ చిత్రాన్ని భారీ స్కేల్లో ఖర్చుకి ఎక్కడా రాజీ పడకుండా తెరకెక్కించడం విశేషం. శ్రీమతి ప్రవీణ కడియాల మరియు శ్రీమతి రామలక్ష్మి సమర్పణలో వస్తున్న ఈ చిత్రంలో సుబ్రహ్మణ్యంగా టైటిల్ రోల్లో పరిచయమవుతున్న అద్వాయ్ పొడవాటి జుట్టు, గడ్డంతో స్పెషల్ గా డిజైన్ చేసిన దుస్తులలో తలుక్కుమంటూ సినిమాపై బజ్ క్రియేట్ చేస్తున్నాడు. ఇక ఫస్ట్ లుక్ లో రిలీజ్ అయిన సుబ్రహ్మణ్యాన్ని పరిశీలిస్తే హీరో విషపూరిత పాములతో నిండిన బావిలోకి దూకి దొంగచాటుగా లోపలికి వెళ్లి ఒక హిస్టారిక్ బుక్ తీసుకోగా ఒకేసారి అన్ని పాములు తనను వెంబడించడంతో పరిగెత్తే సీన్ కనిపిస్తోంది. కేజీఎఫ్, సలార్ మూవీస్ కి సంగీతం అందించి ఇండియా వైడ్ గా క్రేజ్ కొట్టేసిన రవి బస్రూర్ ఈ సినిమాకి సంగీతం అందించడం విశేషం. ఇక విఘ్నేష్ రాజ్ సినిమాటోగ్రఫీలో విజయ్ ఎం కుమార్ ఎడిటర్ గా రాబోతున్న ఈ చిత్రానికి చార్లీ 777 సినిమాకి ప్రొడక్షన్ డిజైనర్ గా పనిచేసిన ఉల్లాస్ హైదూర్ ఈ వర్క్ చేయడం మరో విశేషం. ఈ ఏడాది అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలో ఒకటిగా సుబ్రహ్మణ్యం నిలిచిపోనుందని తెలుస్తోంది. 60% ప్రొడక్షన్ పూర్తయిన ఈ సినిమా ప్రస్తుతం ముంబైలోనే రెడ్ చిల్లీ స్టూడియోస్ లో పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. ముంబై, హైదరాబాద్, బెంగళూరు మరియు చెన్నైలోనే ప్రముఖ స్టూడియోలలో నిఖిల్ కోడూరు పర్యవేక్షణలో విఎఫ్ఎక్స్, సిజిఐ జరుపుకుంటున్న సుబ్రహ్మణ్య సినిమాని తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం మరియు హిందీలో విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారట మూవీ మేకర్స్. మరి పాన్ ఇండియా వైడ్ గా విడుదలవుతున్న సుబ్రహ్మణ్య సినిమా విజయవంతమై అద్వాయ్ హీరోగా నిలదొక్కుకోవాలని మనము కోరుకుందాం. For more videos like this, subscribe Big TV channel.